హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు రన్నింగ్ అయిన మార్కెట్ని అనాలిసిస్ని బట్టి రేపటికి రన్నింగ్ ఏంటన్నది రేపటికి అనాలిసిస్ ఏంటన్నది చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి, ఇన్సైడ్ వాల్యూ ఏరియా అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇన్సైడ్ వాల్యూ ఏరియా అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్సైడ్ వాల్యూ ఏరియా అయ్యి వాల్యూ ఏరియా టాప్ సైడ్ డే హై దగ్గర క్లోజ్ అయింది. అంటే ఓపెనింగ్ ఎక్కడ అయిందో క్లోజింగ్ కూడా అక్కడే అయింది. అంటే రేపటికి చాలా బుల్లిష్ ట్రేడ్. ఇగోండి, ఈ డే హై కానీ ఈ వాల్యూ ఏరియా హై ఈ మధ్యలో ఓపెన్ అయ్యి ఈ రేంజ్లోకి రాకుండా ఉంటాయి. మీకు చెప్తున్నాను చూడండి, ఇది వాల్యూ ఏరియా హై, డే హై. ఇక్కడ ఓపెన్ అయ్యి ఇలా తీసుకుని ఇలా వెళ్ళి ఇలా తీసుకుని ఇలా పైకి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటాయి రేపటికి. ఎందుకంటే ఇన్సైడ్ వాల్యూ ఏరియా వచ్చి ప్లస్ బయ్యింగ్ ఇంట్రెస్టెడ్గా ఉన్నామని చెప్తుంది. ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ ఓపెన్ అయినా ఇంకా రేంజ్ బౌండ్ టు సైడ్ వేస్ మార్కెట్. ప్లస్ ఈ డే లో అనేది వాల్యూ ఏరియా లో అనేది చాలా ఇంపార్టెంట్. ఇది నేరో రేంజ్గా ఉంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఈ డే హై ఇది ఈ రేంజ్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి ఫ్రెండ్స్, ఇంత ఇలా ఉంటుంది. ఇంకా ఈ రేంజ్గానే అంత ఉంటుంది. ఓకే, ఇవాళ ఇన్ రేంజ్లో ఓపెన్ అయినండి. నేను రేంజ్ బౌండ్ మార్కెట్ ఉంటుందని చెప్పేసాను. రేంజ్ బౌండ్ మార్కెట్ ఉంది. ఎట్ సైడ్ మూవ్మెంట్ పైకి వెళ్తుంది, డౌన్ అవుతుంది, మళ్ళీ పైకి వెళ్తుంది, డౌన్ అవుతుంది. ఆ రేంజ్లోనే ఉంది మార్కెట్. ఓకే ఫ్రెండ్స్, రేపటికైతే బుల్లిష్ ట్రెండ్ చూపిస్తుంది. ఓన్లీ పిఓసీలు టాప్ సైడ్ ఎక్కువ ఉన్నాయి తప్ప మిగతా అంతా క్లోజింగ్ని బట్టి మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయితే ఫ్రెండ్స్ ఇంకా చాలా బుల్లిష్ మూవ్, మంచి మూవ్ ఉండే అవకాశం ఉంది. కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. డే హై, వాల్యూ ఏరియా హై, డేలో వాల్యూ ఏరియాలో రెండు చాలా ఇంపార్టెంట్ రేపటికి. వాల్యూ ఏరియా హై 50,251.2 అనేది పిఓసి 50,137.2. వాల్యూ ఏరియాలో 49,977.6 అనేది వాల్యూ ఏరియాలో. నిఫ్టీ వన్ చూద్దాం. నిఫ్టీ కూడా చూడండి. ఇన్సైడ్ వాల్యూ ఏరియా చూసారా, ఇన్సైడ్ వాల్యూ ఏరియా ప్లస్ వాల్యూ ఏరియా టాప్ సైడ్ క్లోజ్ అయింది. అంటే రేపటికి ఈ వాల్యూ ఏరియా, ఈ డే హై చాలా ఇంపార్టెంట్. ఈ రేంజ్లో ఓపెన్ అయితే ఎటు బ్రేక్ అయితే అటు, ఇక్కడ ఇటు బ్రేక్ అయిందనుకోండి ఇక్కడ దాకా రావచ్చు. ఇటు బ్రేక్ అయిందనుకోండి, ఇక్కడ నుంచి ఇది ఎంత ఉందో అంత మూమెంట్ అయ్యి మళ్ళీ రివర్స్ అయ్యే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. నేను చెప్తున్నాను కదా, ఇగోండి ఇక్కడ ఓపెన్ అయ్యి ఇది బ్రేక్ అయ్యి ఇలా రీటెస్ట్ చేసుకుంది అనుకోండి, ఈ యొక్క రేంజ్ అయితే ఎంత ఉందో అంత రేంజ్ వెళ్ళి మళ్ళీ డౌన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. ఇది కూడా బుల్లిష్ వే చూపిస్తుంది, కానీ టీపీఓస్ ఏమో టాప్ సైడ్ ఎక్కువ ఉన్నాయి. చూద్దాం రేపు పొద్దున్న ఓపెనింగ్ని బట్టి. ఓపెనింగ్ ఈ రేంజ్లో కానీ ఈ రేంజ్లో అయితే కొంచెం బుల్లిష్ ఉండొచ్చు. ఇంక ఈ రేంజ్లో అయినా సైడ్ వేస్ టు రేంజ్ బౌండ్ మార్కెట్ ఫ్రెండ్స్. కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇక సింగిల్ ప్రింట్ అనేది ఇంకా అలాగే ఉంది, ఇంకా టచ్ అవ్వలేదు కాబట్టి దీన్ని కంటిన్యూ చేద్దాం. ఇది వాల్యూ ఏరియా హై 24,335.5 అనేది, 24,284.38 అనేది పిఓసి, 24,233.25 అనేది పిఓసి వాల్యూ ఏరియాలో. ఓకే ఫ్రెండ్స్, ఫిన్ నిఫ్టీ చూద్దాం. ఫిన్ నిఫ్టీ కూడా చూడండి. ఇన్సైడ్ వాల్యూ ఏరియా టాప్ సైడ్ క్లోజ్ అయింది. ప్లస్ టీపీఓస్ ఏమో టాప్ సైడ్ బాటమ్ సైడ్ ఎక్కువ ఉన్నాయి, పిఓసి బాటమ్ సైడ్ ఎక్కువ ఉన్నాయి. ఇది బుల్లిష్ ట్రెండ్ చూపిస్తుంది రేపటికి, స్లైట్ బుల్లిష్. ఓపెనింగ్ని బట్టి ఇక్కడ కానీ అయితే బుల్లిష్ ఉండొచ్చు. ఇంక ఈ రేంజ్లో అయినా, ఈ మూడు రేంజ్లో అయినా, ఈ రేంజ్లో అయితే లైట్గా బుల్లిష్. ఇక్కడ ఓపెన్ అయితే నేను మంచిగా ప్రైజ్ యాక్షన్ గట్రా చూసి మంచి బుల్లిష్ మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రైజ్ యాక్షన్ కూడా గమనించండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇది వాల్యూ ఏరియా హై 22,853.7 అనేది, ఇది పిఓసి 22,803.45 అనేది పిఓసి. 22,803.45 అనేది పిఓసి. ఇది వాల్యూ ఏరియాలో
22,733.1 అనేది వాల్యూ ఏరియాలో. ఇవాళ నా 1 సిఆర్ జర్నీలో 800 ప్రాఫిట్ వచ్చింది. నా పర్సనల్ అకౌంట్లో 3,300 ఎంతో ప్రాఫిట్ వచ్చింది ఫ్రెండ్స్. 1 సిఆర్ జర్నీ మట్టికి డిస్ప్లే చేయడం జరుగుతుంది ప్రతిరోజును. 1 సిఆర్ జర్నీ మట్టికి కన్ఫామ్గా కంటిన్యూ చేయడం జరుగుతుంది ఏంటన్నది మనకి. ఎందుకంటే సెబీ లాట్ సైజ్ పెంచేస్తుంది కదా, ఆ లోపల మనం ఒక 50,000 చేసేసుకుంటే గొడవ ఉండదని నేను ఆలోచిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. అసలు సబ్స్క్రైబర్స్ పెరుగుతలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్. అలాగే రేపటి వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. రేపటికి 1 సిఆర్ షార్ట్లో కలుద్దాం. అలాగే కుదిరితే రేపు లైవ్ వేద్దాం అనుకుంటున్నాను, చూస్తాను ఫ్రెండ్స్ టైంని బట్టి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.